దేవుడు ఏం మాట్లాడతానంటే వీళ్ళతో, మీరు యెహోవా చేసిన అద్భుత కార్యం చూడాలంటే దానికి బండలే సాక్ష్యమాట. ఏందట? బండలే సాక్ష్యం. अगर आप परमेश्वर का आश्चर्य काम को देखना चाहते हैं, उसके लिए यह पत्थर गवाह है, इसलिए पत्थर को उठा लेना. అంటే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఏదాన్ని చూస్తే తెలుస్తాయట? బండలను చూస్తే. परमेश्वर करने वाला आश्चर्य कर्म किसको देखने से पता चलेगा? इन पत्थरों को. मैं आज बोलता हूं, मैं आपको पहले ही बताया, आप और मैं पत्थर जैसे लोग थे. उसके दासों के द्वारा हमको उठाया. ఆయన దాసుల మనము మీరు అందరం బండలాంటోళ్ళమే. తన దాసుల ద్వారా ఈ బండలాంటి మనుషులను లేవనెత్తాడు. మరి నిన్ను చూసినప్పుడు आपको देखने से परमेश्वर का आश्चर्य काम लोगों को दिखता है क्या? నిన్ను చూసినప్పుడు వేరే ప్రజలకు నీలో దేవుడు చేసే గొప్ప కార్యాలు కనిపిస్తున్నాయా? उन पत्थरों को जब उठाया गया, उन पत्थरों को వాల్యూ आया. ఆ బండలను లేపినప్పుడు వాటికి చాలా వాల్యూ దొరికింది, చాలా రెస్పెక్ట్ దొరికింది ఆ బండలకు. మరి నీ జీవితాన్ని చూసినప్పుడు చాలా మందికి ఆ వాల్యూ కనిపిస్తుందా? जब लोग आपका जीवन को देखते हैं, आपको जीवन को देखने के कारण लोगों को समझ में आता है कि इनको वैल्यू देना चाहिए, ये बदला वाला शख्स है. ఈయన మారిన వ్యక్తి, ఈయనకు మనం ఇజ్జత్ ఇద్దాం మొదటి తీరు వ్యక్తి కాదు, బూతులు తిట్టే వ్యక్తి కాదు, झगड़ाలు చేసే వ్యక్తి కాదు, కేసులలో बड़े व्यक्ति కాదు. ये वो व्यक्ति नहीं है, ये गाली देने वाला व्यक्ति नहीं है, ये झगड़ा लड़ाई करने वाला व्यक्ति नहीं है, ये केसों में गिरने वाला व्यक्ति नहीं है. ये कैसा व्यक्ति है? ये बदल गया वाला व्यक्ति है. మారిన వ్యక్తిగా ఉన్నావా? నేను చూసినప్పుడు సాక్ష్యం రావాలంటే ఎవరికి? దేవుడికి. ఆ బండలను చూసినప్పుడు అలా పిల్లలకు చెప్పే మాట ఏందట అంటే, ఆ బండలను చూసినప్పుడు అయ్యా ఈ అయ్యే బండలు. ఏ బండలు అంటే, ఎప్పుడైతే దేవుడు యార్దాను నదిని 2 పాయలుగా చేశాడో అప్పటి బండలే ఇయ్యి. ఆ నదిలో నుండి తీసిన బండలే ఇయ్యి. ఆ పాత జీవితంలోకి వెళ్ళి తీసిన బండలే ఇయ్యి. హల్లెలూయా. लोगों को, अपने बच्चों को बताने के लिए को उदाहरण के रूप में इन पत्थरों को उठाया जा रहा है. कहां से उठाया जा रहा है? ये नदी में से उठाया जा रहा है. हम लोग भी नदियों से, तालाबों से बपतिस्मा लेते हैं. पानी रहने वाला जगह से हमको भी निकाला जाता है. क्या आप और मैं उस गवाही को बना पा रहे? మీరు నేను ఆ సాక్ష్యాన్ని నిలపగలుగుతున్నామా, లేక ఇప్పటికీ పాత జీవితంలోనే ఉన్నామా? నాన్నగారు ఒక ప్రార్థన చేస్తా ఉండే, పాపాజీ आज एक प्रेयर कर रहे थे, सक्रा मार्ग में चलना सीखा. ఇరుకు దొడ్డి ఇరుకు మార్గంలో నడుచుట నేర్పు అని. जमाने के साथ चलेंगे, स्वर्ग नहीं जाएंगे. संसार के सादृश्य बनेंगे, स्वर्ग नहीं जाएंगे. లోకంతో నడుస్తాము, లోకంలో నడుస్తాము, పరలోక రాజ్యం దొరకదు బిడ్డ, జాగ్రత్త. హల్లెలూయా. మీ అందరికీ చాలా చాలా వందనాలు. దేవుని కృప మనము మరోసారి ఇలా కలుసుకున్నాం. बहुत अच्छी बात है कि हम लोग फिर से परमेश्वर के भवन में मिले. इससे बड़ा कुछ नहीं हो सकता मेरे हिसाब से. हम लोग कुछ चीज़ों को भूल जाते हैं. మనం కొన్ని విషయాలని మర్చిపోతాం. परमेश्वर हमको हर चीज़ स्मरण कराता है.
దేవుడు మనం చేసే ప్రతి పనిని జ్ఞాపకం చేపిస్తాడు. అప్పుడప్పుడు మనం మన మొదటి పరిస్థితులని మర్చిపోయి कभी कभी हम लोग अपने पहले के परिस्थिति को भूलकर परमेश्वर पे भड़क जाते हैं, దేవుని మీద కోపగిస్తూ ఉంటాం. అయితే ఇవాళ మనం అదే జ్ఞాపకం చేసుకునే బండల గురించి చూసుకుందాం. स्मरण करने वाले पत्थर के रूप में पत्थरों को देखेंगे. यहोशू की पुस्तक उसका 4वां अध्याय उसका 1 वचन से लेकर 24 वचन तक कोशिश करूंगा 1 घंटे के अंदर बंद करूं. बहुत लंबा स्टोरी है. అందరూ చాలా జాగ్రత్తగా బాధ్యతగా దయచేసి వినాలి. యెహోషు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 24 వరకు మొదటి వాక్యం. जब उस सारी जाति के लोग यरदन के पार उतर चुके तब यहोवा ने यहोशू से कहा. अंदर कल मूసుకోవాలి, ప్రార్థన చేసుకున్నాం. ఖుదాంతేషు मैं प्रार्थना करता हूं. యేసయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, ఈ వాక్యము మీరు చెప్పినట్టుగా చెప్పడానికి సహాయం చేయండి. प्रभु ये वचन आप बताने से जैसा बता सकते हैं वैसा बताने के लिए सहायता करना. हिंदी में और तेलुगु में दोनों ही भाषाओं में जब ये वचन बताया जाएगा, हिंदीలో కానీ తెలుగులో కానీ రెండు భాషలలో ఎప్పుడైతే ఈ వాక్యం చెప్పబడుతుందో एक एक लाइन सही रूप से ट्रांसलेशन करके ఒక్కొక్క లైన్ చక్కగా తర్జుమా చేసి మీ పిల్లలకు చెప్పడానికి సహాయం చేయండి. आपके बच्चों को अच्छी रीति से बताने के लिए सहायता करना. यहाँ से हम लोग कुछ नया सीखना चाहते हैं. ఇక్కడ నుంచి మేము కొన్ని కొత్తవి నేర్చుకోవాలి అనుకుంటున్నాం. आप अपनी दया से सीखने में मदद करना. మీరు మీ దయతో మేము కొత్తవి నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ये छोटी सी दुआ यीशु के नाम से मांगते हैं पिता, आमीन. जब उस सारी जाति के लोग यरदन के पार उतर चुके तब यहोवा ने यहोशू से कहा, प्रजा में से 12 पुरुष अर्थात गोत्र के पीछे एक एक पुरुष को चुनकर यह आज्ञा दे, तुम यरदन के बीच में जहां याजकों ने पांव धरे थे वहां से 12 पत्थर उठाकर अपने साथ पार ले चलो. जहां आज की रात पड़ाव होगा वहीं उसको रख देना. జ్ఞాపకం చేసుకోవాలి. ఈడ మొదటి వాక్యము, రెండో వాక్యం, మూడో వాక్యంలో ఏం చెప్తుంది అంటే వీళ్ళు యర్దన్ నది పార్ చేసి అంటే దాన్ని దాటేసి ఎరియో ప్రాంతంకు వెళ్ళనై ఉన్నారు. एरियो के प्रांत में जाने वाले, यर्दन नदी को पार करके एरियो के प्रांत में जाने वाले हैं. और जब ये एरियो के प्रांत में जाने वाले हैं, ఎప్పుడైతే వీళ్ళు ఎరియో ప్రాంతానికి వెళ్ళనై ఉన్నారో దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళక ముందే परमेश्वर उस प्रांत में जाने के पहले एक आश्चर्य काम किया. वो ये था कि नदी जब फुल बह रहा था, वाचा का संदूक लेके याजक लोग जब अपना पहला कदम नदी पर रखे, यर्दन नदी पे, नदी वापस चला गया करके लिखा. ఎప్పుడైతే వీళ్ళు అది మందసాన్ని పట్టుకొని, మందసం ఎన్ని కిలోలాట అంటే 83 కిలోలు మందసాన్ని పట్టుకొని ఎప్పుడైతే వీళ్ళు మొదటి అడుగు ఆ యర్దన్ నది మీదేసిలో ఆ యర్దన్ నది ఎనిక్కిపోయి ఒక కాడ ఆగిపోయిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యర్దన్ నది అంతా ఎండిపోయిందట. దేవుని
మందసం పట్టుకున్న వాళ్ళు కాలు పెట్టినప్పుడు, ఇవాళ నేను ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నా. मैं आज आप लोगों को एक अच्छा चीज बताना चाहता हूं, वो ये है, अगर आपके जीवन में परमेश्वर का वाचा का संदूक में रखा वाला वचन है, आप कदम रखोगे, आपको रोकने वाला शक्तियां वापस चले जाएंगे. हालेलुया. మీరు గనుక మీ జీవితంలో మందసం లోపల ఉన్న వాక్యాన్ని గనుక మీ హృదయంలో పెట్టుకోగలిగితే, తల్లి, ఓ తల్లి గమ్మునుండు, వాగ్దానపు ఆ వాక్యంను గనుక మీ జీవితంలో పెట్టుకొని నడవగలిగితే, ఆ నడక మీకేం చేస్తుంది అంటే మీపై వచ్చే సమస్యలు అవి రిటర్న్ వెళ్ళిపోతాయట. అవి రిటర్న్ వెళ్ళిపోయినాయి అంటాందుకు ఒక సూచన ఉండాలి కదా. वो आपको परेशानी आपके जीवन से वापस चला गया, इसका कुछ तो चिन्ह रहना चाहिए. वही चिन्ह इनको दिखा रहा है. बोला 12 गोत्र के लोगों से कहे, एक एक व्यक्ति आकर जहां पे वाचा का संदूक पकड़ के याजक लोग खड़े थे वहां से 12 पत्थर निकालेंगे और जहां पे आप लोग आज रात रुकेंगे वहां पे रखा जाएगा. ఏమని చెప్తున్నాడంటే 12 గోత్రములకెళ్ళి 12 పెద్దలని పిలుచుకురాయా. ఆ 12 పెద్దలు ఎక్కడైతే మందసాన్ని పట్టుకొని నిలబడి ఉన్నారు, 43 किलो का वाचा का संदूक को पकड़ के याजक लोग जहां खड़े हैं वहां से 12 पत्थरों को लेकर जहां पे आज निवास करोगे, ठहरोगे, वहां पे उन पत्थरों को रखना. బండలను పెట్టాలట. ఇజ్రాయేలుల జీవితంలో ఈ బండలు చాలా కార్యాలు చేస్తున్నాయి. इजराइल के जीवन में ये पत्थरों का बहुत बड़ा विशेषता है और भारत में भी इन पत्थरों का बहुत बड़ा विशेषता है. आजकल लोग पत्थरों का पूजा कर रहे हैं. मैं गलत नहीं बोल रहा हूं, वो उनका मर्जी कर रहे हैं. భారతదేశంలో కూడా బండలని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ చిత్త ప్రకారం నడుస్తున్నారు. వాళ్ళ గ్రంథాలే బొమ్మ పూజలు చేయొద్దు అని చెప్తున్నాయి. उन्हीं का ग्रंथ बता रहा है मूर्ति पूजा ना करना. पता नहीं कहां से इन लोग ये मूर्ति पूजा करना सीख गए. తెలియదు ఎక్కడి నుంచి వీళ్ళు బండలకు మొక్కుడు స్టార్ట్ చేసిండ్రు. అయితే ఇజ్రాయేలుల జీవితంలో బండలు చాలా ప్లేసులలో కనిపిస్తూ ఉంటాయి. इजराइलियों के जीवन में बहुत ज्यादा पत्थर दिखते रहता है. पहला पत्थर, इजराइल अपने सिराने में एक पत्थर रख के सो रहा था. हालेलुया. మొదటిగా ఇజ్రాయిల్ అనగా యాకూబు తన పన్నె కాడ ఒక బండను పెట్టుకొని పన్నెడాట. తలకాయ దగ్గర మెత్తలా పెట్టుకొని పన్నడాట. మీరు ఆలోచించాలి, ఆయన బండని మెత్త తీరి పెట్టుకొని పన్య ఆయనకు నిద్ర వస్తుంది. మనం దూది మెత్తలు పెట్టుకొని పన్య నిద్ర వస్తలేదు. आप सोचने वाला बात है कि यह याकूब पत्थर को तकिया जैसा लगा कि सोने से नींद आया. हम लोग अच्छा एकदम स्मूथ वाला गद्दा मन लगा के सोने पर भी नींद नहीं आ रहा है. वहां पे परमेश्वर इसको दर्शन दे रहा है, मैं तेरा दादा అబ్రహాం का परमेश्वर, तेरा पिता ఇస్సాక్ का परमेश्वर. ఆ రాత్రి ఆయనకు దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడట, నేను నీ తాత అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి ఇస్సాకు దేవుడను. నువ్వు ఏ మార్గంలోనైతే వెళ్తున్నావు నేను నీకు తోడుగా ఉంటా. जिस मार्ग में तू जा रहा है वहां मैं तेरे संग रहूंगा. नींद से उठा, बोला कि ये पत्थर कमाल का पत्थर है, यहां पे मेरे को स्वर्गदूतों का दर्शन मिल रहा है. ఇది అద్భుతమైన స్థలము. ఈ బండ కాడ, ఈ స్థలం కాడ నేను స్వర్గదూతల్ని దర్శనం చూస్తున్నాను, ఇది అద్భుతమైంది అని ఆ బండను పట్టేసి దాని మీద నూనె పోసేసి ఈడ నేను ఒకరోజు మందిరం కడతానని వాగ్దానం తీసుకున్నా. मैं यहाँ एक दिन मंदिर को बनाऊंगा या वेदी बनाऊंगा करके याकूब वचन को ले लिया. ఒక బలి చేసే
ఒక మంచి తెలుగులో ఏమంటారో తెలియదు, వేదిని కడతాననేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడట. బండ, మొదటి బండ యాకూబు జీవితంలో, ఇజ్రాయెల్ జీవితంలో మొదటి బండ ఆ సిరానాలో పెట్టిన బండ. और कहाँ पत्थर दिखता है? फिर अगर आप दौड़ के आओगे మళ్ళీ మీరు చూసుకుంటే ఒక బండ మళ్ళా వస్తుంది వీళ్ళ లైఫ్లో. ఆ బండ ఏంటి అంటే జ్ఞాపకం చేసుకోండి, ఏడొస్తుంది బండ. యాకూబు లాబాను, అది మనుషుల యుద్ధం నాన్న. నేను దేవుణ్ణి నీ మనుషుల మధ్యలో చెప్తాను. ఆ తర్వాత వచ్చే బండ పలుకలు, వాక్యపు బండ. उसके बाद जो पत्थर इजरायलियों के जीवन में दिखता है वो पत्थर है जिसमें 10 ఆజ్ఞలు लिखे थे. ఆ బండలు ఎలానైతే 10 ఆజ్ఞలు రాసి ఉన్నాయో ఆజ్ఞల బండలు. आज्ञा उनका पत्थर, 2 पत्थर तोड़ दिया गया इजरायलियों के करतूत के कारण. तोड़ दिया गया कि नहीं? మూసా ఇజ్రాయెల్ చేసే పాపాన్ని చూసి ఆ బండల్ని ఏం చేసిండట? ఇరగొట్టిండట. ఈసారి దేవుడు అంటాడు, मूसा तूने उस पत्थरों को तोड़ा, तू खुद पत्थर बना के ला. परमेश्वर बोला मूसा को, तूने उस पत्थर को तोड़ दिया इसलिए तू उस पत्थर को खुद बना के लाएगा, फिर मैं लिख के दूंगा वचन. మళ్ళా నేను రాసిస్తా వాక్యం ఆ బండల పైన. నువ్వు బండ పలకలు పలగొట్టావు కదా, కొత్త బండ పలకలు నువ్వే చేస్తే నేను అన్న వాక్యం రాసిస్తాం. బండలు కనిపిస్తానయా? కనిపిస్తానే. ఈ మందసం లోపల కూడా బండలే కనిపిస్తాయి. इस वाचा के संदूक के अंदर भी ये पत्थर ही दिखता है. और मूसा के जीवन में एक पत्थर उसका जिंदगी तबाह कर दिया. మోషే జీవితంలో ఒక్క బండ ఆయన జీవితాన్ని నాశనం చేసి పారేసింది. ఆ బండతోటి మాట్లాడయ్యా మోషే, అది ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పిండట. उस पत्थर से बात कर मूसा, वो पत्थर तेरे को क्या देगा? पानी देगा. मूसा गया, ये अतिक्रमण करने वाले हटीले लोगों पानी लो करके 2 बार मारा. అక్రమం చేయవారులారా నీళ్లు తీసుకోండి అని బండతో మాట్లాడును మానేసి టక్కా టక్కా బండను సడగొట్టినాడు. ఒక్క ఆజ్ఞ పాటించని దాని సాంగా मूसा वो एक आज्ञा को नहीं मानने के कारण परमेश्वर बोला तू मैं ले जाने वाले कानान में नहीं जाएगा. నువ్వు నేను కొంటపోయే కానాను దేశంలో ప్రవేశించావు మూసా, ఎందుకంటే నేను మాట్లాడమన్నా నువ్వు ఆ బండను కొట్టావు. मैं तुझसे बात करने बोला तू उस पत्थर को मारा. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చిండట. మళ్ళా ముందటికి వస్తే మళ్ళా బండలు కనిపిస్తాయి. ज्ञापकार्ध బండలు, स्मृति के लिए पत्थर है, 12 पत्थर ज्ञापकार्ध मंडलू. याद रखने के लिए इन पत्थरों को उठाया जा रहा है. आज मैं आपको पूछता हूं, प्रकाशित वाक्य में लिखा है याद कर तू कहां से गिरा. జ్ఞాపకం చేసుకో నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావు. అప్పుడప్పుడు దేవుడు మీకు మధ్య చేపిస్తూ ఉంటాడు కావచ్చు. कभी कभी आपको याद दिलाता होगा आप कहां से गिरे या कहां से खुदा आपको उठाया, ఎక్కడి నుంచి మీరు లేపబడ్డారో. మీకు ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నా. ఈ బండలకు ముందు వాల్యూ ఉన్నదా? లేదు. इन पत्थरों को कोई वैल्यू है क्या? नहीं है. क्यों नहीं है? क्योंकि ये अभी तक आम पत्थर है. ఈ నార్మల్ బండలే. ఈ బండలతోటి ఏం లాభం లేదు ఎవరికి. కానీ దేవుడైతే ఎప్పుడైతే అంటున్నాడో ఏ పత్థరోं को उठाओ, ఈ బండలని లేపండయా. ఎందుకంటే ఆడ మందసాన్ని బట్టిన వాళ్ళు నిలబడి ఉన్నారు. उन 12 पत्थरों को कहां से उठाया जा रहा है? जहां पे वाचा का संदूक पकड़े वाले खड़े थे. దేవుని వాక్యము నీ జీవితంలో ఉంటే నీ జీవితం మారబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటిగా అంటే నిన్న శుక్రవారం చెప్తా ఉంటుంది, బైబిల్లో చెప్తా ఉంటుంది నీ హృదయం బండలాంటిదైతే నేను ఆ బండలాంటి హృదయం తీసేసి మాసపు హృదయం ఇస్తా అంటాను. अगर तेरा दिल पत्थर का है मैं उस पत्थर के दिल को निकाल के मांस का हृदय दूंगा. బండలు చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి క్రైస్తవుల జీవితంలో. బైబిల్లో చెప్తుంది ఏమనంటే
బొమ్మ పూజలు చేసేవాళ్ళు బొమ్మలు లాంటి వాళ్ళేనాట, బండ పూజలు చేసేవాళ్ళు బండ లాంటి వాళ్ళు नाट। जो मूर्ति पूजा करता है वो मूर्तियों समान है। बाइबल बताती है भजन संहिता का 115 अध्याय में जहां तक लिखा है मूर्तियों का पूजा करने वाले मूर्ति समान है। బండ పూజలు చేసే వాళ్ళు బండలు తీరోలాట। మన శరీరమే మన హృదయమే కాదు, మన శరీరం అంతా బండల్లాగా అయిపోయింది। మనం బొమ్మ పూజలు చేసిన వాళ్ళం, हम लोग मूर्ति पूजा किए वाले लोग। इसका मतलब क्या है कि हम लोग पत्थर समान लोग हैं। हम लोग ये बोलते भी है ईट का जवाब पत्थर से बने। వాడు ఇటుకెత్తే నేను బండెత్తా, మనల్ని మనం బండలాగా ఉన్నాము అని, నేను ధైర్యవంతుని, నేను బండలాంటి వ్యక్తిని, నాకేం కాదు అని చెప్పుకుంటాం। हम लोग पत्थर जैसे लोग हैं, हमको कुछ नहीं होगा। రాయి ఎంత ఫిట్నెస్ ఉన్నదని రాయి తీరోని నేను, రాగి జావ దాగి రాయి తీరైపోయినా, पेज वेज पी के मैं पत्थर जैसा हो गया। पुराने लोग बोलते हैं मेरे को क्या होगा, मैं पत्थर जैसा व्यक्ति हूं, నేను బండలా అంటోని, खुद ही बोल रहे पत्थर है करके। लेकिन वो पत्थर को तब तक वैल्यू नहीं मिलेगा। ఆ బండలకు అప్పటిదాకా వాల్యూ అనాలే ఏమనాలి, దానికి ఇజ్జత్ ఎప్పటిదాకా దొరకది అంటే ఎప్పటి వరకైతే ఈ బండలు దేవుని గురించి వాడబడయో। ప్రైజ్ లార్డ్, హల్లెలూయా। कब तक वैल्यू नहीं मिलेगा, जब तक ये पत्थर परमेश्वर के लिए इस्तेमाल नहीं होगा। यहां पे पत्थर को उठाने वाले 12 गोत्र के लोग थे। वो 12 गोत्र के लोग परमेश्वर के दास लोग थे। इजराइल को परमेश्वर ने कहा ये मेरा दास है, मेरा ज्येष्ठ और मेरा दास है, इनको जाने दे। ఇజ్రాయేలుని దేవుడు అన్నమాట, వీళ్ళు నా జ్యేష్ఠులు, నా దాసులు, వీళ్ళు వేరేటోళ్ళకి దాసులు కాదట, ఎవరికి దాసులాట, దేవుడికి దాసులాట, వీళ్ళని పోని అని ఫిరోన్తో దేవుడు మాట్లాడతాడు। ఈ ఇజ్రాయేలులని దేవుడు దాసులుగా ఎంచిన ఈ దాసులలోకి వెళ్ళి 12 మంది వచ్చి ఏం చేస్తున్నారు, ఆ బండలను లేపుతున్నారట। ఆ బండలు లేపనంతసేపు అవి వేస్టే, వాటికి ఏ సంబంధం లేదు, ఆ బండలకి ఏ వాల్యూ లేదు, ఆ బండలతోటి ఎవరికి ఏ లాభం లేదు। जब तक वो पत्थर उठाया नहीं जाएगा, जब तक वो पत्थर को इन लोग नहीं छुएंगे, तब तक उन पत्थरों का कोई इज्जत नहीं है। आपको बता देता हूं, यीशु मसीह के 12 चेले, यहूदा इस्करियोती मरने के बाद भी प्रेरितों के काम में 12वां चेला जोड़ दिया गया। ऐसे 12 మంది శిష్యులు యహూదా ఇస్కరియోతి చనిపోయిన తర్వాత అపోస్తుల కార్యంలో కూడా ఒక వ్యక్తిని మత్తియా అనే వ్యక్తిని కలుపుకున్నారు। 12 మంది శిష్యులు మళ్ళా తయారైన ఈ 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు భారతదేశానికి వచ్చిండు ఈ బండల మధ్య సేవ చేయడానికి। ప్రైజ్ ది లార్డ్, हालेलुया। एक चेला भारत में आया, थोमा नामक चेला, और वो जानता था ये पत्थर का पूजा करने वाले पत्थर जैसे लोगों के बीच में वो सेवा करने आया। ఆయనకు తెలుసు ఈ బండల్ని పూజించే వాళ్ళు, ఈ బండల్ లాంటి మనుషులని నేను దేవుని సువార్తే ఏంది చేస్తానుకు చాటడానికి వచ్చిండట ఆయన। आप कितने भी मूर्ति पूजा करने वालों को परमेश्वर का वचन सुनाओ, वो नहीं सुनेंगे, वो पत्थर हैं, उनको सुनाई नहीं देता। బొమ్మ పూజలు చేసే వాళ్ళకు మీరు దేవుని గురించి చెప్పండి, వాళ్ళు వినరు, ఓకే అంటారు, అందరు దేవుళ్ళు ఒకటే అంటారు, సబ్ పరమేశ్వర్ ఏకే అంటారు, సబ్కా మాలిక్ ఏకే అంటారు, కానీ నిజమైన మాలిక్ ఎవరో తెలియదు। कौन सच्चा परमेश्वर है नहीं जानते, कौन सच्चा मालिक है नहीं जानते, सबका मालिक एक है। तब यहोशू ने उन 12 पुरुषों को, जिन्हें उसने इजराइल के प्रत्येक गोत्र में से छांट कर ठहराया रखा था, बुलाकर कहा तुम अपने परमेश्वर यहोवा के संदूक के आगे यरदन के बीच में जाकर इजरायलियों के गोत्रों की गिनती के अनुसार एक एक पत्थर उठाकर अपने अपने कांधे पर रखो, जिससे यहाँ तुम लोगों के बीच में चिन्ह ठहरे। और आगे को जब तुम्हारे बच्चे यहाँ पूछे इन पत्थरों का क्या मतलब है, तब तुम उन्हें यहाँ उत्तर दो कि यरदन का जल यहोवा की वाचा के संदूक के सामने से 2 भाग हो गया था, क्योंकि जब वह यरदन पार आ रहा था तब यरदन का जल 2 भाग हो गया। अतः वे पत्थर इजराइल को सदा के लिए स्मरण दिलाने वाले ठहरेंगे। అప్పుడు యెహోషు 12 గోత్రములకెళ్ళి 12 మందిని పిలిచి వాళ్ళని ఏమన్నాడంటే, మందసం నిలబెట్టున్న కాడ, మందసం అదేమంటారు, మందసం కాదానా, మందసం నేను బార్ మందసం అంటానా, అదాని ఏమంటారు, దాని తెలుగులో ఏమంటారు,
ఈ మందసం ఉన్న స్థలం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ బండలని ఎందుకు ముట్టాలి అంటే యర్దాను నది 2 పాయలైపోయిందట. కింది నీళ్ళు కిందికి పోయినాయి, మీది నీళ్ళు మీదికి పోయినాయి. ఆ జ్ఞాపకము తన పిల్లలకు చెప్పియడానికి. यर्दन नदी 2 भाग हो गया, वो चीज अपने बच्चों को बताने के लिए बंद అయిపోయిందా మొబైల్. ఒక్క మాటని తన పిల్లలకు నేర్పడానికట ఈ 12 బండలట. నేను ఇలా మీతో మాట్లాడుచున్నా. मैं आज आपसे पूछना चाहता हूं, आप अपने बच्चों को क्या बात दिखाना चाहते हैं? हमारे यहाँ देखो कितना प्रॉपर्टी है. మీరు మీ పిల్లలకి ఏం చూపెట్టాలి అనుకుంటున్నారు? చూడండి, మా దగ్గర ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయనా, మా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నదనా. परमेश्वर वो चीज दिखाने के विषय में कभी बात नहीं करता. దేవుడు మీరు మీ ఆస్తిపాస్తులు చూపెట్టండి, మీ ఐశ్వర్యాన్ని చూపెట్టండి అని దేవుడు ఎప్పుడు మాట్లాడలే. దేవుడు ఏం మాట్లాడతానంటే వీళ్ళతో, మీరు యెహోవా చేసిన అద్భుత కార్యం చూడాలంటే దానికి బండలే సాక్ష్యమాట. ఏందట? బండలే సాక్ష్యం. अगर आप परमेश्वर का आश्चर्य काम को देखना चाहते हैं, उसके लिए यह पत्थर गवाह है, इसलिए पत्थर को उठा लेना. అంటే పరమేశ్వర దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎదాన్ని చూస్తే తెలుస్తాయట, బండలను చూస్తే. परमेश्वर करने वाला आश्चर्य कर्म किसको देखने से पता चलेगा? इन पत्थरों को. मैं आज बोलता हूं, मैं आपको पहले ही बताया, आप और मैं पत्थर जैसे लोग थे. उसके दासों के द्वारा हमको उठाया. ఆయన దాసుల మనము మీరు అందరం బండలాంటోళ్ళమే. తన దాసుల ద్వారా ఈ బండలాంటి మనుషులను లేవనెత్తాడు. మరి నిన్ను చూసినప్పుడు आपको देखने से परमेश्वर का आश्चर्य काम लोगों को दिखता है क्या? నిన్ను చూసినప్పుడు వేరే ప్రజలకు నీలో దేవుడు చేసే గొప్ప కార్యాలు కనిపిస్తున్నాయా? उन पत्थरों को जब उठाया गया, उन पत्थरों को वैल्यू आया. ఆ బండలను లేపినప్పుడు వాటికి చాలా వాల్యూ దొరికింది, చాలా రెస్పెక్ట్ దొరికింది ఆ బండలకు. మరి నీ జీవితాన్ని చూసినప్పుడు చాలా మందికి ఆ వాల్యూ కనిపిస్తుందా? जब लोग आपका जीवन को देखते हैं, आपको जीवन को देखने के कारण लोगों को समझ में आता है कि इनको वैल्यू देना चाहिए, ये बदला वाला शख्स है. ఈయన మారిన వ్యక్తి, ఈయనకు మనం ఇజ్జత్ ఇద్దాం మొదటి తీరు వ్యక్తి కాదు, బూతులు తిట్టే వ్యక్తి కాదు, झगड़ाలు చేసే వ్యక్తి కాదు, కేసులలో बड़े व्यक्ति కాదు. ये वो व्यक्ति नहीं है, ये गाली देने वाला व्यक्ति नहीं है, ये झगड़ा लड़ाई करने वाला व्यक्ति नहीं है, ये केसों में गिरने वाला व्यक्ति नहीं है. ये कैसा व्यक्ति है? ये बदल गया वाला व्यक्ति है. మారిన వ్యక్తిగా ఉన్నావా? నేను చూసినప్పుడు సాక్ష్యం రావాలంటే ఎవరికి? దేవుడికి. ఆ బండలను చూసినప్పుడు అలా పిల్లలకు చెప్పే మాట ఏందట అంటే, ఆ బండలను చూసినప్పుడు అయ్యా ఈ అయ్యే బండలు. ఏ బండలు అంటే, ఎప్పుడైతే దేవుడు యార్దాను నదిని 2 పాయలుగా చేశాడో అప్పటి బండలే ఇయ్యి, ఆ నదిలో నుండి తీసిన బండలే ఇయ్యి, ఆ పాత జీవితంలోకి వెళ్ళి తీసిన బండలే ఇయ్యి. హల్లెలూయా. लोगों को अपने बच्चों को बताने के लिए को उदाहरण के रूप में इन पत्थरों को उठाया जा रहा है. कहां से उठाया जा रहा है? ये नदी में से उठाया जा रहा है. हम लोग भी नदियों से, तालाबों से बपतिस्मा लेते हैं. पानी रहने वाला जगह से हमको भी निकाला जाता है. क्या आप और मैं उस गवाही को बना पा रहे? మీరు నేను ఆ సాక్ష్యాన్ని నిలపగలుగుతున్నామా, లేక ఇప్పటికీ పాత జీవితంలోనే ఉన్నామా? నాన్నగారు ఒక ప్రార్థన చేస్తా ఉండే, పాపాజీ आज एक प्रेयर कर रहे थे, सक्रा मार्ग में चलना सीखा. ఇరుకు మార్గంలో నడుచుట నేర్పు అని. जमाने के साथ चलेंगे, स्वर्ग नहीं जाएंगे. संसार के सादृश्य बनेंगे, स्वर्ग नहीं जाएंगे. లోకంతో నడుస్తాము, లోకంలో నడుస్తాము, పరలోక రాజ్యం దొరకదు బిడ్డ, జాగ్రత్త. ఆ నదిలో ఎన్ని బండలున్నా దేవుడు మాత్రం 12 బండల్ని కోరుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్, हालेलुया. उस नदी में कई सारे पत्थर होंगे, लेकिन परमेश्वर इनको बोल रहा है कि 12 पत्थर ही उठाना. और कहां उठाना है? हाथ में उठा के नहीं, कांधे पे उठाना. చేతుల్లో లేపి తెండి అని చెప్తలే,
భుజంపై తెచ్చుడాట. హల్లెలూయా. దేవుడు అందుకే బైబిల్లో ఏం రాసినది, నీ కాడి ఏదైతుందో చాలా బరువైంది, నా కాడి మొయ్యి. तेरा जुआ बहुत ज्यादा भारी है, मेरा जुआ डोले. मैं जो डोने के लिए बोल रहा हूं वो डोले, मैं जो उठाने बोल रहा हूं उठा ले. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కాడి చాలా బరువైంది, నా కాడి మొయ్యని బిడ్డ అని చెప్తా ఉంటాడు. ఇజ్రాయేలులు 83 కిలోల మందసాన్ని ఎక్కడి వరకు మోస్తాను అంటే ఆ నదిలోనికి మోయడానికి కూడా వెనకాడతలేరాట. 43 किलो का इस वाचा के संदूक को इजरायली ढोने के लिए पीछे नहीं हट रहे. बाइबल बताती है यहोशू की इस आज्ञा के अनुसार इजरायलियों ने किया, जैसे यहोवा ने यहोशू से कहा था वैसे ही उन्होंने इजरायली गोत्रों की गिनती के अनुसार 12 पत्थर यरदन के बीच में से उठा लिए और उनको अपने साथ ले जाकर पड़ाव में रख दिया. और यरदन के बीच जहां याजक वाचा के संदूक को उठाए हुए अपने पांव धरे थे वहां यहोशू ने 12 पत्थर खड़े कराए जो आज तक वहीं पाए जाते हैं. और याजक संदूक उठाए हुए उस समय तक यरदन के बीच खड़े रहे जब तक वे सब बातें पूरी ना हो चुकी जिन्हें यहोवा ने यहोशू को लोगों से कहने की आज्ञा दी थी. तब सब लोग पूर्ति से पार उतर गए. और जब सब लोग पार उतर चुके तब याजक और यहोशू का संदूक भी उनके देखते यहोवा का संदूक भी उनके देखते पार हुआ. ఏమని అంటున్నాడంటే ఇడ ఇజ్రాయేలులకు ఎలాగా యెహోషు చెప్పాడో అలాగా ఇజ్రాయేలు సిద్ధపడి 12 మంది అట ఆ బండలని 12 బండలని లేపుకపోయి గిల్గాల్ కాడ పెట్టిండట. అలా పడావు చేసిన స్థలం, వాళ్ళు నివసించే స్థలం నెక్స్ట్ స్టాప్ ఎక్కడంటే గిల్గాల్ కాడ పెట్టేసి, మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, 83 కిలోల మందసాన్ని ఎంతవరకు మోసి ఉండాలి అయ్యా అంటే 6 లక్షల మంది ఆ యర్దాను నది పారయ్యే వరకు మొయ్యాలట. ప్రైజ్ द लॉर्ड. 43 किलो का ये वाचा का संदूक ये 4 याजक लोग कब तक ढोके रखना है? जब तक 6 लाख से ज्यादा लोग, वो तो पुरुषों की गिनती है, मैं स्त्रियों का बात ही नहीं कर रहा हूं, युद्ध करने वालों की गिनती, वो भी 12 गोत्र नहीं 11 गोत्र की गिनती है. 12 गोत्र गिना जा रहा था लेकिन एक्चुअल में 11 गोत्र ही था. दूसरा एक लेवी गोत्र तो इनको टेंट सामान उठाने में ही अलग लेवल का दर्द चल रहा था. 12 గోత్రాలోనే యూషూఫ్ గోత్రంలోకి వెళ్ళి 2 గోత్రాలు వేరు చేయబడ్డాయి, మనష్షే ఎఫ్రేం. అవి నిజంగా చూడాలంటే 11 గోత్రాలే, ఒక గోత్రాన్ని లెక్క పెట్టలేరు, అవి వేరే లెక్క పెట్టబడ్డారు. ఈ 11 గోత్రపు మంది 6 లక్షల మంది పురుషులు అట. వాళ్ళ స్త్రీలు ఎంత, వాళ్ళ పిల్లలు ఎంత, వాళ్ళందరూ ఈ నదినంత దాటే వరకు 83 కిలోల ఈ మందసాని వీళ్ళ భుజాలపైనే ఉంచుకోవాలి. 43 किलो का इस वाचा का संदूक को 11 गोत्र के 6 लाख लोग और लेवी गोत्र के 50,000 से ज्यादा लोग पार होते तक, सिर्फ पुरुषों की गिनती है, स्त्रियों की गिनती नहीं है, ये सब लोग पार होते तक ये 4 लोग इस 43 किलो के वाचा का संदूक को ढोना है. मैं सच बता रहा हूं, हमारे परिवार में 3 लोग खत्म हुए, सुरेश दुर्गम हमारे भैया और चाचा जी देवैया दुर्गम, उसके बाद हमारी मामी क्या बोलना चाहिए, क्या नाम था मम्मी, यशोदा कुमार, श्रीमती यशोदा कुमार. तीनों लोग भारी थे. मैं तीनों को सब को ढोया हूं. ढोने के बाद जब मैं घर आके नहा रहा था जलन करता था मेरे को. నేను మా కుటుంబంలో చనిపోయిన ముగ్గురు, మా అత్తమ్మ యశోదా కుమార్ గారు, పాస్రమ్మ గారు, మా బాబాయ్ దుర్గం దేవయ్య గారు, మా అన్నయ్య సురేష్ దుర్గం,
ముగ్గురు చాలా భారంగా, వేరేటోళ్ళని మోసిన అంత ఇబ్బంది కాలే, వీళ్ళు ముగ్గురిని మోసినప్పుడు స్నానంకు చేయడానికి వచ్చినప్పుడు ఇదంతా ఎర్రబడి మంటలేసేది. అన్న నేను कंटिन्यू కూడా పట్టలేదు, मैं कंटिन्यू भी नहीं पकड़ा, कोई एक आता था 2 मिनट के लिए पकड़ता था, फिर मैं पकड़ता था. और ये 4 लोग कितने घंटे उस वाचा का संदूक को यर्दन नदी में पकड़ के खड़े थे. దేవుని సేవ ఉట్టిది కాదు, परमेश्वर का सेवा ऐसी फालतू वाला नहीं है. परमेश्वर एक बोझ को दिया है, वो बोझ को लेके जीना पड़ेगा. इसलिए हमारा कलिशा नहीं बढ़ रहा है, किसी के अंदर बोझ ही नहीं है. एक आध व्यक्ति 2 लोग चर्च में प्रार्थना करने से कलिशा नहीं बढ़ेगा. అందుకే మా సంఘం మెరుగుతలేదు. ఒకరిద్దరు ప్రార్థన చేసేవాళ్ళు, మిగతా అందరు వాళ్ళ పనులు వాళ్ళకి. దేవుని సేవ అంటే చాలా భారమైన పని. చచ్చిపోయే వరకు మొయ్యాలి నువ్వు ఆయన కాడిని. उसके उसके क्या बोलना चाहिए, बोझ को मरते दम तक ढोना है. ये कलिसिया के हर व्यक्ति का कर्तव्य बनता है. मेरे को थॉमस दहिंचु अग्नि मिनिस्ट्री के थॉमस अंकल के यहाँ से एक सिस्टर फोन की और बोली आप इतना अच्छा यूज हो रहे हो, आपके पीछे कम से कम 20 लोग प्रार्थना करने वाले होना चाहिए. हर दिन आपके लिए प्रार्थना करने वाले, घंटों आपके लिए प्रार्थना करने वाले. हमारे पास्टर के पीछे कम से कम 300 लोग प्रार्थना करते हैं हर दिन. 12 घंटा हम लोग उनके लिए प्रार्थना करते हैं. దహించు అగ్ని మినిస్ట్రీ నుంచి మాకు సహోదరు ఉంది, ఫోన్ చేసి ఏమన్నదంటే, అన్నా నువ్వు ఇంతగానం వాడబడుతున్నావు కాబట్టి ఒక 20 మంది అన్న నీ గురించి నిరంతరం ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. మా అయ్యగారి గురించి 300 మంది మేము 12 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాం. నిరంతరం ఆయన వాడబడాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. మా బోలా నాకు ఇద్దరుగా తెలియదు అక్క, చెల్లి నాకు ఇద్దరుగా తెలియదు, నువ్వు 20 మంది గురించి మాట్లాడుతాను. मैं सच बोला कि मेरे लिए 2 लोग प्रार्थना करने वाले नहीं है. आप कितनों का बात कर रहे हो? 20 का. वो कलिशा था, 6 लोग प्रार्थना करते थे. मेरे को याद है, पुष्पांटी थी उसमें, गोल्लाबाबी थी उसमें, पार्वती दीदी थी उसमें, मुन्नक्का थी उसमें, मेरी मम्मी थी, और कोई एक व्यक्ति मैं भूल रहा हूं. నాకు జ్ఞాపకం ఉంది. 6 రోజులు నేను 6 రోజుల మీటింగ్లు ఉంటే ఇటు 6 రోజులు నా గురించి ఉపవాసం చేసేది. యాదే. आप मेरे यूट्यूब चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय